కేవలం గుప్పుడు పల్లీలతోనే పిల్లలకి సరదాగా ఉండే లెర్నింగ్ యాక్టివిటీస్ చేయించొచ్చని మీకు తెలుసా? హలో మామ్స్! వెల్కమ్ టు 5 మినిట్స్ విత్ మామ్ 100 డేస్ యాక్టివిటీ సిరీస్. ఈరోజు డే 16. ఈరోజు ఫైన్ మోటార్ స్కిల్స్‌ని డెవలప్ చేసే 3 సింపుల్ యాక్టివిటీస్ అయితే చూపిస్తాను. ఇందులో ఫస్ట్ యాక్టివిటీ చూద్దాం. ఇక్కడ నేను ఒక స్పైరల్ లైన్ గీసాను. అలాగే కింద ఒక రెక్టాంగిల్ ట్రయల్ కూడా గీసాను. ఈ లైన్ మొత్తం మీద పిల్లలు పల్లీలని ఒక్కొక్కటిగా పెట్టాలి. లైన్ బయటకు వెళ్లకుండా లైన్‌ని ఫాలో అవుతూ చివరి వరకు కంప్లీట్ చేయాలి. ఇలా చేయడం వల్ల పిల్లల్లో విజువల్ ట్రాకింగ్ మెరుగుపడుతుంది. అలాగే చిన్న చిన్న వస్తువులని 2 వేళ్లతో పట్టుకోవడం వల్ల పిన్సర్ గ్రిప్ కూడా బాగా డెవలప్ అవుతుంది. ఈ పిన్సర్ గ్రిప్ అనేది తర్వాత పెన్సిల్ పట్టడానికి, రాయడానికి అవసరమైన స్కిల్ అన్నమాట. ఇంకో ముఖ్య విషయం, లైన్‌ని ఫాలో అవుతూ పనిచేయడం వల్ల పిల్లల్లో కాన్సంట్రేషన్ కూడా బాగా మెరుగుపడుతుంది. పిల్లలు తొందరపడకుండా నెమ్మదిగా ఒక్కొక్క పల్లీని సరైన చోట పెట్టేలా ఎంకరేజ్ చేయండి. ఇలా చేయడం వల్ల ఫైన్ మోటార్ స్కిల్స్, హ్యాండ్ కంట్రోల్, ఫింగర్ స్ట్రెంగ్త్ పెరుగుతుందనమాట. మా మేధాంష్‌తో పాటు చైత్ర కూడా చేసింది. తను చాలా ఫాస్ట్‌గా చేసేసింది. 2 కంప్లీట్ చేసేసింది. ఎంత నీట్‌గా చేసేసిందో చూడండి. బావుందా అని చెప్పి అడుగుతుంది. ఎలా ఉందో మీరు కామెంట్‌లో అయితే చెప్పండి. ఇంకా రెండో యాక్టివిటీ చూద్దాం. ఇక్కడ నేను ఒక ఫ్లవర్ అలాగే ఒక ట్రీ గీసాననమాట. ఈ యాక్టివిటీలో పిల్లలు అవుట్‌లైన్ మొత్తం పల్లీలతో కంప్లీట్ చేయాలి. అంటే బోర్డర్స్ మీద ఒక్కొక్క పల్లి పెట్టుకుంటూ రావాలి. తర్వాత లోపల ఉన్న ఖాళీని రాజ్మాతో నింపాలి. నా దగ్గర ఈ 2 ఉన్నాయని చెప్పి ఈ రెండిటిని యూజ్ చేస్తూ చేపిచ్చాను. మీ దగ్గర మీకు ఏది అవైలబుల్ ఉందో దాన్ని బట్టి చేయించండి. ఇలా వేర్వేరు గింజల్ని ఉపయోగించడం వల్ల పిల్లలకు సెన్సరీ ఎక్స్‌పీరియన్స్ కూడా బాగా వస్తుంది. పల్లీలు, రాజ్మా సైజ్ వేర్వేరుగా ఉండడం వల్ల పిల్లలు వాటిని పట్టుకునే విధానం కూడా మారుతుంది. దాంతో చేతి కండరాలు మరింత బలపడతాయి. అలాగే పిల్లలకు ఒక షేప్‌లో మాత్రమే గింజలు పెట్టడం నేర్చుకుంటారు. దీనివల్ల స్పేస్ అవేర్‌నెస్ కూడా వస్తుంది. అలాగే బౌండరీ కంట్రోల్ కూడా మెరుగుపడుతుంది. ఇంకా ఒక చిన్న టిప్ ఏంటి అంటే, పిల్లలు తప్పు చేసిన వెంటనే సరిదిద్దకుండా వాళ్ళే గుర్తించే అవకాశం ఇవ్వండి. అలా చేస్తే పిల్లల్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా బాగా డెవలప్ అవుతాయి. అండ్ లాస్ట్ యాక్టివిటీ, ఈ పేజ్‌లో నేను 3 కలర్స్‌లో ఓవెల్స్‌నైతే గీసాననమాట. బ్లూ కలర్‌లో ఒక పల్లి పెట్టాలి. బ్రౌన్ కలర్‌లో 2 రాజ్మాలు పెట్టమని చెప్పాను. కానీ ఇక్కడ నేను గ్రీన్ కలర్ కూడా వాంటెడ్‌లీ గీసాననమాట. దేనికి అనంటే ఎలాంటి ఇన్‌స్ట్రక్షన్ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే పిల్లలు నిజంగా వింటున్నారా లేదా, వాడు దాన్ని అబ్జర్వ్ చేస్తాడా లేదా అనే విషయం తెలుసుకుందామని చెప్పి గీసాననమాట. ఈ యాక్టివిటీ ద్వారా పిల్లల కలర్ ఐడెంటిఫికేషన్ మాత్రమే కాదు, లిజనింగ్ స్కిల్స్, ఫాలోయింగ్ ఇన్‌స్ట్రక్షన్స్, అలాగే కౌంటింగ్ స్కిల్స్, మెమరీ కూడా ప్రాక్టీస్ చేస్తారు. మా బాబు గ్రీన్ కలర్ చూసి ఇందులో ఏం పెట్టాలి అని అడిగాడు. అంటే తను ఇన్‌స్ట్రక్షన్‌ని జాగ్రత్తగా విన్నాడని అర్థం. ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ ద్వారా పిల్లలు వినడం, ఆలోచించడం, తర్వాత చేయడం అనే అలవాటునైతే పెంచుకుంటారు. ఈ 3 యాక్టివిటీస్‌కి కావాల్సిన మెటీరియల్స్ కూడా చాలా సింపుల్. పల్లీలు, రాజ్మా, ఒక పేపర్ షీట్, ఒక స్కెచ్ అండ్ ఒక స్పూన్ అంతే. మీరు దీన్ని బటానీస్ కూడా యూజ్ చేసి చేయొచ్చు. ఇంత తక్కువ ఖర్చుతో ఇంట్లోనే పిల్లలకు చాలా మంచి లెర్నింగ్ యాక్టివిటీస్ అయితే చేయించొచ్చనమాట. ప్రతి పిల్లాడు తన స్పీడ్‌లో నేర్చుకుంటాడు. కాబట్టి వాళ్ళని ఇతర పిల్లలతో అస్సలు పోల్చకండి. చిన్న చిన్న ప్రోగ్రెస్‌ని కూడా సెలబ్రేట్ చేయండి. ఈ యాక్టివిటీ ఇలా చేయించడంతో పాటు వాటిని మళ్ళీ తీసి అన్నీ బౌల్‌లోకి వేయించడం కూడా నేర్పియండి. అది కూడా ఒక డిసిప్లిన్ కిందకే వస్తది. అలాగే రాజ్మాతో కలిపి చేసిన యాక్టివిటీస్‌లో ఏం చేశాను అంటే, ఆ రెండిటిని షార్ట్ ఔట్ చేయమని చెప్పాను. సో, ఈజీగా అంటే దేనికి దానికి సెపరేట్ చేసి 2 బౌల్స్ ఎలాగో ఉన్నాయి కాబట్టి దేనికి దానికి సెపరేట్‌గా చేసి వేయమని చెప్పాను. అలా కూడా వేశారు. సో, అది కూడా ఇంకొక యాక్టివిటీ కింద మీరు కన్సిడర్ చేసుకోవచ్చనమాట. సో, మనం మన పిల్లల్ని ఎలా ట్రైన్ చేసుకుంటాము, వాళ్ళకి తగ్గట్టుగా ఎలా యాక్టివిటీస్ ఇస్తాము అనేది కంప్లీట్‌గా మన మీదే డిపెండ్ అయ్యి ఉంటది. సో, మేధాంష్ అయితే ఇలా చేశాడనమాట. మధ్యలో కొన్ని పల్లీలు తినేస్తా ఉన్నాడు. ఈ వీడియో ఈరోజు చేసిన యాక్టివిటీస్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీకు ఉపయోగపడేలా అనిపిస్తే ఇంకో పేరెంట్‌కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ లో బడ్జెట్ యాక్టివిటీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై మామ్.